హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. మాస్ మూవీస్ చేస్తాడు. ఎప్పుడు దమ్కి ఇలాంటి సినిమాలే మాస్ మూవీసే చేస్తాడు అనుకుంటున్నారా? కాదు, ఈసారి కొత్తగా క్యారెక్టర్ ఉందని కొద్దిగా చేంజ్ అయ్యి లైలాగా మారాడు. మరి ఎందుకు ఏంటో విశ్వగారిని అడిగి తెలుసుకుందాం. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా ఉంది, మాట్లాడదాం. నమస్తే. ఎట్లున్నారు? మీరు ఇందాక మాట్లాడినట్టు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయినట్టు రాసినట్టే రాస్తున్నారు. అంటే అంత ఎనర్జీ లెవెల్స్ ఎట్లా క్యారీ చేస్తున్నారు మీరు? దేవుని దయ వల్ల చేతి నిండా పని ఉంది. అవును, చేసుకునే ఒప్పుకుంది. అవునండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే, డైరెక్టర్ వచ్చి నరేషన్ చెప్పేటప్పుడు మీకు అంటే ఈ క్యారెక్టర్ మీది ఇలా ఉంటుంది అన్నప్పుడు ఏం ఫీల్ అయ్యారో, ఏం చెప్పారు అక్కడ? చెయ్యాలి అని కొన్ని పాత్రలు ఉన్నాయి లైఫ్లో, డ్రీమ్ రోల్స్. సో దిస్ ప్లేయింగ్ ఫీమేల్ వాజ్ మై డ్రీమ్ రోల్. సో అంటే వన్ ఆఫ్ మై డ్రీమ్ రోల్. దానికి మంచి ఎంటర్టైనర్ కావాలనుకున్నా. అది మనోడు చెప్పగానే మనం వెతుకుతున్న లడ్డు ఇదే అని చెప్పి ఓకే ఓకే అలా కుదిరింది అయితే. సో హాయ్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు టాలీవుడ్. Thank you so much. What do you say about your character in this movie? It's a very nice love story. It's not a simple one. It's a little massy. Jenny is very outgoing. In real life I'm quite shy, but మంచి టపోరీ లవ్ స్టోరీ. నిజంగా కంప్లీట్ తెలంగాణ లాంగ్వేజ్ ఎట్లుంటుంది? కంప్లీట్ తెలంగాణ లాంగ్వేజ్ అవి ఉంటాయి కదా, కొంతమంది మర్చిపోయారు. కొన్ని కిచిడి అయ్యి భాషలు ఇప్పుడు కంప్లీట్గా ఒరిజినల్గా మాట్లాడతారు మీరు. టపోరి ఇట్లాంటివి అన్నీ. అంటే మా పాప జిమ్ ట్రైనర్ అనమాట సినిమాలో. ఓకే. అండ్ వీడు బ్యూటిషియన్, మంచి టపోరి మాచోగా అనమాట. సో చూశారు, లవ్లో పడ్డారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇట్లా ఏదో స్మూత్ లవ్ స్టోరీ కాకుండా కొంచెం మంచి మాసీ లవ్ స్టోరీ ఉంటుంది. సో మాస్ కా దాస్, అలాగే ఫంకీ కా దాస్, లైలా కా దాస్ అంటే నెక్స్ట్ చేంజ్ అవుతుంది ఎట్లా పేరేమన్నా సినిమాకి? ఏం లేదండి, నాకు అదొకటి ఎట్లా కుదిరింది అది. అవును, అసలు అంటే వేరియేషన్ చూడండి. ఇంకా మాస్ కా దాస్ అనగానే మీ నుంచి మూవీ వస్తుందంటే ఖచ్చితంగా ఓకే మాస్ బాగుంటుంది అని. సో అంటే ఎంత కొత్తగా గెటప్ వేయాలని ఎట్లా అనిపించింది? అంటే ఆల్మోస్ట్ అందరు అడిగినట్టున్నారు మిమ్మల్ని, ఎట్లుంది కష్టాలు ఎట్లుంది, మీకు అన్ని తెలిసింది కదా ఇప్పుడు. పొద్దున్న ఒక 5-6 సార్లు చెప్పుకున్నా కష్టాలు. అదే నేను కూడా మళ్ళీ అది అడగడం ఎందుకని. కానీ మీకు అంటే ఇప్పుడు స్టార్ హీరోస్ అందరూ కూడా లేడీ గెటప్స్ వేసిన వాళ్ళే ఉన్నారు. సో మీకు వాళ్ళలో చూసుకుంటే ఇలా మీకు నరేషన్లో చెప్పినప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రాసెస్ ఉంటుంది కదా, ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్కి వెళ్ళే ముందు మీరు ఎవరికైనా మూవీ చూసి ఇన్స్పైర్ అవ్వటం జరిగిందా? ఎవరిది బాగా నచ్చింది మన టాలీవుడ్లో స్టార్స్లో? నేను చూస్తే నేను చాలా ఊహ తెలియని టైంలో చూశానండి అవి. లాస్ట్ చూసింది శివకార్తికేయన్ సినిమా. అంటే నేను ఊహకు వచ్చిన తర్వాత నిన్న కూడా అప్పుడు చూసి ఎంజాయ్ చేసిన బాబనే సత్యబాబనే, మేడం కానీ ఇవన్నీ. సో పెరిగిన తర్వాత చూసింది అదే. బట్ నేను అనుకున్నా వై నాట్, గ్యాప్ వచ్చింది కదా, వై నాట్ అని చెప్పి వెంటనే పికప్ చేసేసుకున్నాం. కానీ అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. హీరోయిన్ డామినేట్ చేశారు మీరు అంటున్నా. మీ ఫీలింగ్ ఏంటి? What do you say about? we'll see. I think it's like a cut to cut. 2.5 గంటలు అంటే మేకప్కి. ఇప్పుడు ఒక డ్యూయల్ రోల్ చేసినారు కదా ఇందులో, ఇప్పుడు ఫిట్గా ఉన్నారు చూడటానికి. లేడీస్ అంటే కొద్దిగా స్మూత్గా అవి ఒంపు సొంపులు స్మూత్గా ఉన్న ఆ టైంలో అంటే వెంటనే చేంజ్ అవ్వడానికి అంటే ఆ బ్యాలెన్స్ ఎలా? దీని నుండి దీనికా ఇది ఫినిష్ చేసి మనం మెకానిక్ రాకి ప్రమోషన్ చేసుకుని దీనికి వెళ్ళాను నేను. అయితే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. కంప్లీట్ నేను అటు ఇటు షిఫ్ట్ అయ్యారేమో అనుకున్నా. కాదా? సోను ఫినిష్ చేసి మధ్యలో మెకానిక్ రాకి రిలీజ్ అయింది. దాని తర్వాత లైలాకి వెళ్ళినాము. కానీ లైలాకి నేను ఏం మేకప్ వేస్తారు, షూటింగ్ తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు, ఇంటి తర్వాత మన బయట పనులు ఉంటే తిరిగి వచ్చి అనుకున్నా. నాకు ఎప్పుడైతే అద్దం ముందుకి వీళ్ళు నాకు కత్తులు కటారాలు తెచ్చి మొత్తం సప్ 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 అని మొత్తం ముఖం మీద అన్ని పడుకోబెట్టి ఏమేమో చేసేసారు. వెళ్ళి అద్దంలో చూసుకోగానే కూర్చొని చేయించుకోలేదా? ఐబ్రోస్ చేసినప్పుడు ఇట్లా పడుకోబెడతారు కదా, పడుకోబెట్టి అంటే అంటే రెక్లైనర్ ఇట్లా ఉంటది కదండి. అవునవును. సో ఇట్లా పెట్టి ఇట్లా తలకాయలు ఇట్లా వచ్చి అని చేసిర్రు. అద్దం ముందుకు పోగానే నాకు అప్పుడు అర్థమైంది, నేను ఒక నెలన్నర నేను బయట తిరగలేను. అప్పుడు అర్థమైంది నాకు. నేను అంటే ఇంకా
కాంట్ వాచ్ ఉంది అది. అప్పుడు నాకు 1 డే పట్టింది డైజెస్ట్ కానీ ఓహో రేపటి నుండి నేను బయట తిరగలేను, పబ్లిక్లో తిరగలేను, ఎక్కడికి పోలేను, షూటింగ్ ఇల్లు అని అప్పుడు అర్థమైంది. దాని తర్వాత 1.5 months ఇంటికి వెళ్ళడం దాక్కోవడం ఎవరికి కనిపించకుండా. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? మా ఇంట్లో వాళ్ళు ఓకే, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఏముంది వాళ్ళకి. ఇంకా ఆల్మోస్ట్ చిన్నప్పుడే గెటప్ లేచి ఉండొచ్చు, వాళ్ళు ఎంజాయ్ ఆబ్వియస్గా చేస్తారు. ఎవరికి ఉంటుంది చెప్పండి ఇంత అదృష్టం. ఒక కొడుకు అందరికి ఇట్లుంటది, నాకు ఒక కొడుకు ఉన్నాడు వాడు ఇట్లుంటాడు, అది ఉంటుంది. మా మమ్మీ డాడీకి ఎట్లుంటుంది, నాకు ఒక కొడుకు ఉన్నాడు వాడు ఈరోజు ఇట్లున్నాడు, 3 నెలల తర్వాత ఇంకో లెక్క ఉంటాడు, ఒకసారి పోలీస్, ఒకసారి అది. వాళ్ళకి కూడా వాళ్ళది ఐ థింక్ వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్. నేను సో Feb 14th రిలీజ్ అవుతోంది మూవీ. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కంప్లీట్గా చెయ్యి ఇలా పెట్టి సోను లవర్ ఎవరండి? సోను లవర్, సోను కిల్లర్. ఇక్కడ కిల్లర్ ఉంది అంటే లవ్ ఒప్పుకోకపోతే కిల్ చేస్తానట కిల్లర్ అంటే ఇది కొంచెం వాడు ఇట్లా హీజ్ అ లవర్ హీజ్ అ కిల్లర్ అన్నట్టు. ఓకే అంటే లవర్ Feb 14th కదా, అంటే ఇప్పుడు చాలా అంటే తెలుసుకోవాలనే కోరిక యాజ్ మీ ఫ్యాన్స్ కి. గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతారా మీరు? ఎస్ అదే నా క్వశ్చన్. ఎస్ మీ నోటి నుంచి అర్థమైంది నాకు. మీరు వెళ్ళలేదాన్ని ఏదో తిప్పుతున్నారు లారీ అటు ఇటు. మీరు అర్థం చేసుకున్నారు బాగా. లేదండి నేను వన్ సైడ్ లవర్. వన్ సైడ్ లవర్ అవును. చెప్పారా, ప్రపోజ్ చేశారా? నేను ఇంతే చెప్తా, అది చెప్పలేను నేను. కానీ చాలా బాగా చెప్పారు, క్యూట్గా. సో మూవీ విషయానికి వస్తే ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్ అన్నిటికి కూడా ఈ నగరానికి ఏమైంది అంటే జనాలు కూడా ఓన్ చేసేసుకున్నారు బాగా. సో దాని సీక్వెల్ ఎప్పుడు వస్తుంది, ఇంకా దమ్కి కూడా సీక్వెల్, దానికి డైరెక్టర్ మీరే. ఎప్పుడు ఈ సీక్వెల్స్ అన్ని తర్వాత సీక్వెల్ స్టార్ అని పెట్టుకోవాలి మీకు? ఏంటో అండి అన్ని ఫ్రాంచైజీలు అట్లా వెయిట్ చేస్తున్నాయి నా కోసం. చేయాలి, ఎట్లా బ్యాలెన్స్ చేద్దాం వయసు అయిపోలేదు ఇంకా. అది తెలుస్తుంది క్లియర్గా. మధ్యలో పెట్టుకుంటా 3 సంవత్సరాలు అన్ని 3 సంవత్సరాలు అన్ని ఫినిష్ చేసేస్తా. 3-4 సంవత్సరాలు సీక్వెల్ పని పెట్టుదా 1 by 1. ఓకే, తర్వాత అనుదీప్ గారితో మూవీ ఫంకీ ఎప్పుడు చేయబోతున్నారండి? అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకి రిలీజ్కి, లైక్ ఫిబ్రవరిలో రోల్ అవుతుంది. ఓకే, సో టీజర్ చూసినప్పుడు మీరు ఇందాక ఒక డైలాగ్ చెప్పారు కదా, అదే ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటారు కదా, అక్కడ ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, సడన్గా మీ పేజ్ చూసినప్పుడు అంటే అప్పుడు గ్లిమ్స్ అవి రిలీజ్ చేసినప్పుడు గుర్తుపట్టలే ఎవరి అమ్మాయి అనుకొని, తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టిన తర్వాత ఓకే అని చెప్పి చాలామంది మిమ్మల్ని అంటే కొన్ని ట్రోలింగ్ ఇవాళ అందరికి చెప్తున్నారే నా ఫోటోలు పెట్టుకోదురా రే అని చెప్పి. అంటే ఆ వేరియేషన్ అనేది చేంజ్ అయ్యింది. ఎలా అంటే ఎలా ఇంక వెయిట్ కన్నా వాడారా మీ ఫొటోస్? ఏంటిది ఫొటోస్ లడ్డు ఫొటోస్ అని వాట నార్మల్గా చెప్పాను నేను. నార్మల్గా అంటే కాంప్లిమెంట్స్ మరీ ఘాటుకు వస్తుండే, సో అది ఇంకా కాంప్లిమెంట్స్ కాడికి అయితే బాగుంటుందని అవును చెప్తుండే వాళ్ళకి. సో కానీ అనుకున్నా ఏముందిరా అది ఇది అని చెప్పి వస్తున్నాయి మీములు అది వస్తుంటే ఏమనిపిస్తుంది అంటే చదివినప్పుడు? అంటే ఇప్పుడు ఫస్ట్ టైం కదా నాకు జీవితం కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, కాకపోతే నాకు వచ్చేది ఏంది ఏముందిరా అది ఇది అని చెప్పి వస్తున్నాయి. సో అట్లా వచ్చినప్పుడు జెన్యున్గా వచ్చింది, సరే ఎంత బాగుందిరా, ఓకే బాగుంది అక్కడ దాకా ఉండిద్దామని. కానీ ఇంత అందంగా పేరు వచ్చింది మీకే అంటే ఇప్పటి వరకు లేడీ గెటప్స్ వేసిన అన్నిట్లో కల్లా మీకు ఎక్కువ పేరు వచ్చింది. ఎట్లా చూస్తారు దీన్ని, అంటే ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ బాగుంటా అని ఎందుకు అర్థమైంది నాకు. అర్థమవుతుంది కదా ఫీచర్స్. సో ఎందుకో కాన్ఫిడెన్స్ ఉండే బాగానే ఉంటాం, ఆ కాన్ఫిడెన్స్తోనే ఒప్పుకున్నా. మరి క్రింజ్ ఉంటే అబ్బెట్టినట్టు ఉంటే దొరికిపోతామని చెప్పి ఛాన్స్ తీసుకోకపోతుండే, అది జరగదని నమ్మకంతోనే చేసినాను. రీసెంట్గా వీడియో కూడా రిలీజ్ చేశారు మీరు ఒక పార్టీలో. సో బాలయ్య గారు మిమ్మల్ని కిస్ చేస్తూ, సో కొంచెం ఒక చిన్న పిల్లగాళ్ళగా మీరు సిద్ధు గారు అక్కడ, అంటే ఆ ఫన్ అట్మాస్ఫియర్ మాకు అందరికి కనిపించింది. అంటే ఇప్పుడు ఆ మలయాళం మూవీ ఆవేశం మూవీ మనకి రీమేక్, అందులో బాలయ్య గారు మీరు సిద్ధు గారు ఉంటారని, ఎప్పుడు ఉండబోతోంది దాని అప్డేట్? అవునా, ఎప్పుడు డేట్స్ మీరు ఎప్పుడు డేట్స్
నిజం ఇస్తే చెప్పండి మీరే డైరెక్టర్ దానికి, ఏ? మీరే డైరెక్టర్. నేను మరి ఇప్పుడే వేసారు పెద్ద మొత్తం ఐ ప్లాట్ వేసారు దానికి, మరి మీరే డైరెక్టర్. ఇప్పుడు ఇన్ని పాస్ ఇన్ని కుదిరినాయి, ఇది కూడా కుదురుతుంది, ఏముంది అంటున్నారు. అంటే ఉంటే మీరు ఏం చెప్తారు దానికి? చేద్దాం, అదే ఆవశ్యం అయితే లేదులేండి, అట్లుంటే బాగుంటది అని చూస్తారు. ఒక సినిమా చూస్తున్నామంటే ఖచ్చితంగా అంటే ఆడియన్స్ అందరు కూడా ఎలిమెంట్స్ ఏంటి అనేది మాట్లాడతారు. సో చాలా వరకు అయితే ఓటీటీ వచ్చిన తర్వాత జనాలు అందరికీ అంటే పాజిటివ్ వే అందరికీ ఆ మైండ్ సెట్ అంతా అలవాటు అయిపోయింది. అంటే ఏదైనా మౌత్ టాక్ అది చూసి ఇదైతే ఎక్కువ పోతుంది. ఇదంతా ఎక్కువ అంటే మౌత్ టాక్ అది చూసుకుంటే తమన్ గారు రీసెంట్గా ట్రోలింగ్ దాని గురించి మాట్లాడారు డైరెక్ట్గా. తర్వాత దానికి చిరంజీవి గారు స్పందించారు. ఇట్లా ట్రోలింగ్ వీటికి నెగిటివిటీకి దానికి సంబంధించి మీరేం చెప్తారు? ఐడెంటిటీ లేని వాళ్ళని సీరియస్ తీసుకోవద్దు అనిపిస్తుంది నాకు. ఐడెంటిటీ ఉండి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే మనం కూడా ఆన్సర్ చేయాలి దానికి. వీ షుడ్ రియాక్ట్ టు దెమ్. ఎందుకంటే వాడికి తెలుసు వాడు ఎట్లా కనిపిస్తాడు, వాళ్ళ ఫాదర్ ఎవరు మదర్ ఎవరు వాడికి తెలిసి ఉంటుంది. ఈ తెలవని ఐడెంటిటీ తెలవని వాళ్ళే వీళ్ళ ఫోటోలు పెట్టుకుని ఉంటారు కదా. సో ఐడెంటిటీ లేనోడిని పట్టించుకొని వేస్ట్. కానీ ఇంత పాజిటివ్. ఇంకొకటి మీ టీజర్ కింద కామెంట్లో కూడా ఎవరైనా ఎంతనా చేయని విశ్వగ్రో నువ్వు దూసుకుపో అంతే, తేడా ఏం లేదు, ఫ్లాప్కి సక్సెస్కి అస్సలు లేదు అని. కానీ అది తీసుకోవడం కూడా చాలా మంచి అంటే హ్యాబిట్. కానీ కొంతమంది ఫ్లాప్ వచ్చిందంటే మెయిన్గా కొంచెం డల్ అవుతారనే టాక్ ఉంటుంది. కానీ మీ విషయంలో అలాంటి టాకే లేదు. సో కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎంతవరకు? ఇందులో మీతోటే కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కామెడీ మొత్తం హిల్లేరియస్ ఫిల్మ్. ఓకే, బాగా అవుట్ అండ్ అవుట్ మీ బాధలన్నీ మర్చిపోయిన ఒక సినిమా. ఒకటి ఏదైనా సంబంధం లేకుండా గ్యాప్ లేకుండా ఉంటుంది సినిమా. ఓకే, వన్స్ లైలా వచ్చినాకైతే అసలు గ్యాప్ ఉండదు. ఎప్పటి నుంచి ఉంటుందండి? ప్యాక్డ్ ఫిల్మ్ చూస్తారు. ఎంత టైం ఉంటుందండి లైలా? 2 గంటలు పావు గంట. 2 గంటలు పావు గంట ఉంటుందా? 2 hours 15 minutes. లైలా ఎంతసేపు ఉంటుందా? లైలా మీకు ఇంక ఇద్దరు సగం ఉంటారు. ఓకే, హాఫ్. ఓకే, లైలాకి బాయ్ ఫ్రెండ్ ఉంటాడా ఇందులో ఎవరన్నా? డూ యూ అండర్స్టాండ్ తెలుగు? ఉంటాడేమో. ఓకే, వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఏమో. ఇది ఎక్కడెక్కడో ఆలోచన ఎటో పోతుంది. అసలు వాళ్ళిద్దరికి ఈమెకి సంబంధం ఏముందో అంతే అంటారు. సో మీ సినిమాలో నేను వాళ్ళిద్దరు కొడుకునేమో. మీరు అన్ని కన్ఫ్యూజ్ చేస్తారు కదా. మీరు డైరెక్టర్, రైటర్, స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ ఇన్ని ఉన్నాయి మీలో, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఒక సాంగ్ మస్తు వైరల్ అవుతుంది. ఇందులో కూడా సాంగ్ మీరే రాశారు, సోనో మోడల్. అంటే ఎట్లా ప్రాసెస్, అసలు ఎక్కడ గ్యాప్ దొరుకుతుంది మీకు? ఏదో అప్పుడప్పుడు సరదాగా చేసే పనులు. నేను సరదాగా చేస్తేనే ఇంత బాగా రాస్తున్నారు మీరు. అంటే వాడి క్యారెక్టర్ కొంచెం బాగా అర్థమైంది ఉండే నాకు. నేను ఏమన్నా అంటే రాసిస్తా బ్రో, నచ్చితే పెట్టుకో అన్నా మా డైరెక్టర్కి. బాగుంది బ్రో అని పెట్టుకున్నాను. నువ్వు పక్క మౌమాటానికి ఏం పెట్టుకోకు, నేనేం ఇది పెట్టాల్సిందే అని తీయట్లేదు, సరదాగా రాసిస్తా చూసుకో అన్నా. అట్లా. అంటే ఆ ప్రాసెస్ ఎట్లుంటుందండి? లైలాది కూడా ఒక సాంగ్ రాసా, అటక్ మటక్ అని. ఇప్పుడు రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ రిలీజ్ అవుతుందా? ఓకే, అది మీరే రాశారు. అదొకటి. సో ఇప్పటి వరకు మన టాలీవుడ్లో అంటే లేడీ గెటప్స్ వేసిన స్టార్స్ అందరు కూడా మీకు బాగా నచ్చినది ఎవరి క్యారెక్టర్, ఎవరు బాగా చేశారు అనిపించింది? బాగా కాదు, ఎవరిది బాగా యాప్ట్ అయింది మీకు టాలీవుడ్లో? నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్ గారిది చాలా బాగా చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు ఇద్దరు బాగా చేశారు. ఓకే, సో వాట్ యు సే అబౌట్ యువర్ కో-స్టార్ విశ్వక్ గారు? Extremely helpful, very supportive. ఏం హెల్ప్ చేశారండి? ఎంత హెల్ప్ చేశారు చెప్పండి. But it's true only. What else should I say? It is true. Make you understand. And he did that, and that's it. అదే తెలిసి పొద్దున్న ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్. కొన్ని నేర్చుకొని వచ్చిందండి, But it's true only. కొన్ని ఫిక్స్ అయ్యి వచ్చింది ఇంట్లో. అవి నీకు సంబంధం లేదు, నీ క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ నాది ఇదే.
అని ఫిక్స్ అయింది ఆమె. No, that's not true. I genuinely mean the fact that he was very helpful. హెల్ప్ఫుల్. I mean it. That's why I'm saying it. No? ఓకే, థ్యాంక్ యూ ఆకాంక్షజీ. చాలా హెల్ప్, మీరు చాలా హెల్ప్ చేస్తారండి. అయితే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా అదే అడగాలి మిమ్మల్ని. There was a lot of young energy on set. Ram sir is very young, and yeah. ఓకే, He's just going to laugh at whatever I say. అది ఆపుకుంటున్నారు ఆయన. సో మీరు సినిమా ఒకటి ఒప్పుకోవాలంటే, ఒకవేళ నరేషన్ అయిన తర్వాత మీరు ఎస్ అనాలంటే ఏం బాగా చూస్తారంటే స్క్రీన్ ప్లే, కంటెంట్, క్యారెక్టర్ అన్ని కలిపి చూస్తాము. మెయిన్లీ ఆ వరల్డ్ బాగుండాలి, ఆ సినిమాలో జరుగుతున్న వరల్డ్ బాగుండాలి. ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్ రోల్ ఒకటి ఉంటుంది. మీకు ఉంటుంది, ఏదో చెప్తారా? నాకు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ రోల్, సంథింగ్ లైక్ ఆల్ పచినో ఎప్పుడన్నా. మీరా? మంచి క్రేజీ. ఈడ మస్తు క్రేజీ కనబడుతున్నారు మీరు అసలు. చెప్పండి, కంటెంట్. అవును, బాగున్నా, చెప్పాలా నేను కూడా బాగున్నాను. ఎక్కడైనా అసలు, కానీ ఎనర్జీ లెవెల్స్ ఏం తింటారండి మీరు అసలు? నేను అప్పుడు ఎప్పుడో చూసాము మీరు సిద్ధు సోనా మసూరి మానేసి జాస్మిన్ రైస్ తింటున్నా 3 years నుండి. అవునా? సోనా మసూరి ఇది బియ్యంకి వెళ్ళిపోతున్నాం మనం. ఏ బియ్యం బాగుంటాయి అని. సో మీకు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ఎలా ఉండాలి? జాస్మిన్ రైస్ తినాలి. ఇదే ఇదే చెప్పండి, తెలుసుకోవాలనుకుంటారు కదా ఆడియన్స్ నుంచే తెలుసు. మనం ఒకటి అనుకుంటాం, లైఫ్ ఒకటి డిసైడ్ చేస్తుంది. ఎందుకు అనుకోవడం చెప్పండి. అట్లీస్ట్ దొరకొచ్చేమో మీకు, ఫెబ్ 14 కల్లా దొరకొచ్చేమో. ఈ యాప్లో ప్రమోషన్స్లో బిజీ ఉన్నా కదా నేను. చెప్పనంటారు కానీ చాలా నైస్గా అలా. ఒకవేళ స్టోరీకి నో చెప్పాలంటే ఎలా చెప్తారు? ఒకవేళ మీకు నచ్చలేదంటే ఎలా ఎలా చెప్తారు? ఇప్పుడు తెలిసిపోతుంది కదా నేను చెప్తే నెక్స్ట్ వాళ్ళకి అది నో అని. అది కూడా మీకు బెటరే కదా, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుంటారు. ఫోన్ చేస్తాను, చెప్పారు కదా, ఫోన్ చేస్తా అని చెప్తా. ఫోన్ చేస్తా అని చెప్తారా? ఓకే, ఒకవేళ నచ్చితే అక్కడే ఓకే చెప్తా. అక్కడే ఓకే చెప్తా స్పాట్ లో. అన్ని సినిమాలు అట్లనే ఓకే చెప్తున్నా. మీరు ఏ డైరెక్టర్, నాతో పనిచేసిన ఏ డైరెక్టర్ నన్ను అడుగుతుంది. ఓకే, నేను చేసిన ప్రతి సినిమా అక్కడ ఓకే చెప్పింది. ఓహో, సరే. ఇప్పుడు స్పాట్లో మళ్ళీ ఒకరికి ఫోన్ చేసి అడ్వైస్ తీసుకొని అది ఇది ఏం లేదు, ఇక్కడ అనిపిస్తుంది టక్మని ఫాలో అయిపోతాం. ఓకే, చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. సో సోను మస్తు క్రేజీగా ఉన్నాడు. సో Feb 14th రిలీజ్ అవుతుంది. అంటే ఏం చెప్తారు అంటే ఫ్యామిలీస్ అంటే ఆల్ జాన్ ప్లీజ్ వాచ్ ఇట్ అని చెప్తా. లైలా అది గెస్టర్, సారీ భయపడతాను. లేదు, నేను పాజిటివ్గానే తీసుకున్నా. చెప్పండి, ఎలిమెంట్స్ పరంగా కానీ చాలా సరదాగా ఉంటుంది. యూ గైస్ విల్ హ్యావ్ ఫన్ వాచింగ్ లైలా. లైలా గుర్తుండిపోతుంది మీకు, ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది డెఫినెట్లీ. మూవీ మంచి హిట్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్.